హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లింకింగ్ వర్డ్స్ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ వర్డ్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ వర్డ్స్ని రెండు కాంట్రాస్ట్ సెంటెన్సెస్ కనెక్ట్ చేయడానికి, లింక్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఉన్నప్పటికీ. రూల్: ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ నౌన్ ఆర్ జెరుండ్ ప్లస్ ఏ సెంటెన్స్ విత్ ఎన్ ఆపోజిట్ మీనింగ్. నౌన్ ప్లేస్లో జెరుండ్ అయినా ఉంటుంది. జెరుండ్ అంటే V1 ప్లస్ ING. ఎగ్జాంపుల్: ఐ వెంట్ షాపింగ్ ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్. అంటే రెయిన్ పడుతూ ఉన్నప్పటికీ నేను షాపింగ్కి వెళ్ళాను. ఇక్కడ రెయిన్ పడుతూ ఉంది, రెయిన్ గురించి నేను కేర్ చేయకుండా షాపింగ్కి వెళ్ళాను అని చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేసి చెప్పాము. ఇక్కడ రెయిన్ పడుతూ ఉండడం ఒక సెంటెన్స్, షాపింగ్కి వెళ్ళడం రెండవ సెంటెన్స్. రెయిన్ పడుతూ ఉండడం అనేది షాపింగ్కి వెళ్ళడాన్ని ఎఫెక్ట్ చేయలేదు. జనరల్గా రెయిన్ పడుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళము, కానీ రెయిన్ పడుతూ ఉన్న కేర్ చేయకుండా బయటికి వెళ్ళాను అని చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేసి చెప్తాము. ఇన్స్పైట్ ఆఫ్ని మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయొచ్చు, లేదా బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సెకండ్ సెంటెన్స్లో ఇన్స్పైట్ ఆఫ్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేసాము. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్, రెయిన్ ఉన్నప్పటికీ. సెకండ్ సెంటెన్స్ మనం గెస్ చేయొచ్చు, రెయిన్ ఉన్నప్పటికీ ఏదో ఆపోజిట్ థింగ్ చేశారని మనం గెస్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేస్తే నెక్స్ట్ సెంటెన్స్ ఏదో కాంట్రాస్ట్ ఉంటుందని మనం గెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్: షీ వెంట్ టు ద ఎగ్జామ్ ఇన్స్పైట్ ఆఫ్ హర్ ఇల్నెస్. ఆమెకు బాగా లేనప్పటికీ ఎగ్జామ్కి వెళ్ళింది. ఆమెకు హెల్త్ బాగాలేదు, ఆ విషయాన్ని పక్కన పెట్టి దాన్ని కేర్ చేయకుండా ఆమె ఎగ్జామ్కి వెళ్ళింది. ఇలాంటి సిచ్యుయేషన్ చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేస్తాము. ఇన్స్పైట్ ఆఫ్ని మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లేదా బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హర్ ఇల్నెస్ షీ వెంట్ టు ద ఎగ్జామ్. ఆమెకు బాగా లేనప్పటికీ ఆమె ఎగ్జామ్కి వెళ్ళింది. రెండు సెంటెన్సెస్లో మీనింగ్ ఏమీ మారదు, కానీ ఇన్స్పైట్ ఆఫ్ని సెంటెన్స్ బిగినింగ్ ఉంచడం వల్ల సెకండ్ మనం చెప్పబోయేది కాంట్రాస్ట్గా ఉంటుందని వినేవాళ్ళు గెస్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హర్ ఇల్నెస్, ఆమెకు బాగా లేనప్పటికీ ఆమె ఏదో చేసిందని చెప్పబోతున్నామని అవతలి వాళ్లకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్: ఐ రీచ్డ్ ఆఫీస్ ఇన్స్పైట్ ఆఫ్ ద బ్యాడ్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ నేను ఆఫీస్కి రీచ్ అయ్యాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఆ విషయం పక్కన పెడితే ట్రాఫిక్ ఉన్నప్పటికీ నేను ఆఫీస్కి రీచ్ అయ్యాను, ఏదో ఒక విధంగా ఆఫీస్కి రీచ్ అయ్యాను. ఇలాంటి సిచ్యుయేషన్ చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేస్తాము. ఇన్స్పైట్ ఆఫ్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేసి ఇన్స్పైట్ ఆఫ్ ద బ్యాడ్ ట్రాఫిక్ ఐ రీచ్డ్ ఆఫీస్. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ నేను ఆఫీస్కి రీచ్ అయ్యాను అని చెప్తాము. నెక్స్ట్ వన్ డిస్పైట్. డిస్పైట్ని కూడా రెండు కాంట్రాస్ట్ సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇన్స్పైట్ అన్నా డిస్పైట్ అన్నా ఒకటే మీనింగ్. ఈ రెండు కనెక్టర్స్ని ఒకదాని బదులు ఒకటి యూజ్ చేయవచ్చు. గ్రామర్ రూల్: డిస్పైట్ ప్లస్ నౌన్ ఆర్ జెరుండ్ ప్లస్ ఏ సెంటెన్స్ విత్ ఆపోజిట్ మీనింగ్. రూల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ముందు చూసిన ఎగ్జాంపుల్స్లో ఇన్స్పైట్ ఆఫ్ బదులుగా డిస్పైట్ని ఉంచి చూద్దాం. ఎగ్జాంపుల్: ఐ వెంట్ షాపింగ్ డిస్పైట్ ద రెయిన్. రెయిన్ ఉన్నప్పటికీ నేను షాపింగ్కి వెళ్ళాను. రెయిన్ గురించి కేర్ చేయలేదు, షాపింగ్కి వెళ్ళాను అని చెప్పడానికి డిస్పైట్ని యూజ్ చేశాము. డిస్పైట్ని కూడా మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయొచ్చు, లేదా బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అయినా యూజ్ చేయొచ్చు. డిస్పైట్ ద రెయిన్ ఐ వెంట్ షాపింగ్. డిస్పైట్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు డిస్పైట్ ద రెయిన్, రెయిన్ ఉన్నప్పటికీ ఏదో కాంట్రాస్ట్గా విరుద్ధంగా చేశారు అని గెస్ చేయొచ్చు. మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. మనం ఎలా కన్వే చేయాలనుకుంటే దాన్ని బట్టి మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లేదా బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్
షీ వెంట్ టు ద ఎగ్జామ్ డిస్పైట్ హర్ ఇల్నెస్. ఆమెకు బాగా లేకపోయినా ఆమె ఎగ్జామ్కు వెళ్ళింది. అదే డిస్పైట్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంచి డిస్పైట్ హర్ ఇల్నెస్ షీ వెంట్ టు ద ఆఫీస్. ఆమెకు బాగా లేకపోయినా ఆమె ఆఫీస్కి వెళ్ళింది. రెండు సెంటెన్సెస్లో మీనింగ్లో ఎలాంటి మార్పు ఉండదు. నెక్స్ట్ వన్, ఐ రీచ్డ్ ఆఫీస్ డిస్పైట్ ద బ్యాడ్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ నేను ఆఫీస్కి రీచ్ అయ్యాను. అదే డిస్పైట్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంచి డిస్పైట్ బ్యాడ్ ట్రాఫిక్ ఐ రీచ్డ్ ద ఆఫీస్. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆఫీస్కి రీచ్ అయ్యాను. ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేసినట్లుగానే డిస్పైట్ ఆఫ్ని యూజ్ చేస్తుంటారు. అది కామన్ మిస్టేక్. డిస్పైట్ని మాత్రమే యూజ్ చేయాలి. Hope you like this video. Please do subscribe for more videos.